ఒకప్పుడు బెంగాల్ను ఒంటి చేత్తో శాసించిన పార్టీ ఇప్పుడు సొంత ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిపోవడం నిజంగా ఒక విషాదం. రాజకీయాల్లో స్కామ్లు జరగడం కామన్, కానీ ఏకంగా సొంత ఎమ్మెల్యేల సంతకాలనే ఫోర్జరీ చేసే స్కామ్ గురించి ఎప్పుడైనా విన్నారా? బెంగాల్లో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీలో సరిగ్గా ఇదే జరిగింది. ఈ సిగ్నేచర్ స్కామ్ దెబ్బకు ఆ పార్టీ పునాదులే కదిలిపోతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని అంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎన్నుకోవడానికి పార్టీ అంతా ఒక మీటింగ్ పెట్టిందని, అందరూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఒకరిని ఎన్నుకున్నారని చెబుతూ టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అసెంబ్లీ స్పీకర్ కు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తో పాటు ఎమ్మెల్యేలందరి సంతకాలు ఉన్న ఒక కాపీని కూడా జత చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సందీపన్ సాహా, రీతా బ్రత అనే ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఆ రోజు ఎలాంటి మీటింగ్ జరగలేదు, ఆ తీర్మానం మీద ఉన్నవి మా సంతకాలు కాదు, ఎవరో కావాలనే ఫోర్జరీ చేశారు అని పెద్ద బాంబు పేల్చారు. దీనిపై వెంటనే సిఐడి దర్యాప్తు మొదలు పెడితే దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. ఆ లెటర్ లో కనీసం 13 నుంచి 14 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసినవే అని తేలింది. మరికొన్ని సంతకాలైతే ఎవరికి అనుమానం రాకూడదని ఏకంగా క్యాపిటల్ లెటర్స్ లో రాసేశారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సొంత పార్టీలో ఇంత పెద్ద ఫోర్జరీ జరిగినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి నిజం ధైర్యంగా బయట పెట్టిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను టీఎంసీ పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈ మొత్తం స్కామ్ వెనుక అభిషేక్ బెనర్జీ హస్తం ఉందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ దెబ్బతో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. మమతా బెనర్జీ ఒక ముఖ్యమైన మీటింగ్ పెడితే సగానికి పైగా ఎమ్మెల్యేలు ఆ మీటింగ్ కి డుమ్మా కొట్టారంటే పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు బెంగాల్ను ఒంటి చేత్తో శాసించిన పార్టీ ఇప్పుడు సొంత ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసే స్థాయికి దిగజారిపోవడం నిజంగా ఒక విషాదం. ఈ ఫోర్జరీ స్కామ్ తో టీఎంసీ పతనం మొదలైందని చాలా మంది అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ పొలిటికల్ అప్డేట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.